హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా 2026లో 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేయబోతుందా? ఇందులో నిజమెంత? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికా 2026లో 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేయబోతుందా? ఎలా చేస్తారు? ఎందుకోసం చేస్తున్నారు? సో అమెరికా 2026లో 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేస్తుందా అంటే చేసే అవకాశమే ఎక్కువగా ఉందండి. సో ఎలా చేస్తారు? 1,00,000 వీసాలను ఎందుకు చేస్తారు అని అంటే మనం 2025లో చూస్తే కనుక ఏ చిన్న మిస్టేక్ చేశారని తెలిసినా కూడా కొంతమంది వీసాలను రీవోక్ చేయడం జరిగింది. కొంతమందిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేయడం జరిగింది. లేదు F1 స్టూడెంట్స్కి సంబంధించి సెమీస్ రికార్డ్స్ని తొలగించడం జరిగింది. ఎందుకోసం ఇవన్నీ జరిగినాయి? మనం స్టూడెంట్స్ అయితే ఇల్లీగల్గా పార్ట్ టైం జాబులు చేస్తూ దొరికిపోవడం వల్ల. రెండవది మనం 2-3 జాబులు చేసి 2-3 W2లు రన్ చేసుకొని, లేదంటే మనం జాబ్ లేకుండా జాబ్ ఉందని చూపించుకుంటూ ఏదో ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మిస్టేక్స్ బయటపడటం వల్ల, లేదు మనం చేయకూడని పనులు ఏమన్నా చేసుంటే కనుక, లేదు మనం ఏమైనా యాక్సిడెంట్స్ ఇలాంటి క్రైమ్కి రిలేటెడ్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే కనుక, మనం గతంలో 10 సంవత్సరాల క్రితమో 8 సంవత్సరాల క్రితమో అలాంటివి ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని 2025లో చాలామందికి వీసా రివోక్స్ అవ్వడము, ఇలా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే డిపోర్ట్ చేయడము, లేదా సర్వీస్ రికార్డ్స్ తొలగించడము, వీసాస్ క్యాన్సిల్ చేయడము, ఇలా చాలానే జరిగినాయి. అదేవిధంగా 2026 సేమ్ పరిస్థితి కంటిన్యూ అవ్వబోతుందండి. వీటిని బేస్ చేసుకొని ఎక్కువ వీసాలని క్యాన్సిల్ చేసే అవకాశం, అధికారం కూడా వాళ్ళకు ఉన్నాయి. సో యుఎస్సిఎస్ వాళ్ళు 2026లో చాలా అంటే చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు అని అనుకుంటున్నారు. సో ఎవరైనా సరే మనం ఏ వీసా మీద వచ్చినా సరే అండి, అమెరికాకి లీగల్గా వచ్చామా, ఇల్లీగల్గా వచ్చామా, లేదా డిపెండెంట్ వీసా మీద వచ్చామా, స్టూడెంట్ వీసా మీద వచ్చామా, నాన్ ఇమిగ్రెంట్స్గా వచ్చామా, ఇమిగ్రెంట్స్గా వచ్చామా, ఇంక్లూడింగ్ న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకు కూడా అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే గ్యారంటీ లేదు. బై బర్త్ సిటిజన్స్ అమెరికన్ సిటిజన్స్ అయితే తప్ప, మీరు న్యాచురలైజ్డ్ సిటిజన్స్ అయినా, గ్రీన్ కార్డు ఉన్నా సరే, లేదా GCEAD మీద ఉంటున్నా, లేదు వర్క్ వీసా మీద ఉంటున్నా, H1B లేదా L1 లాంటి వర్క్ వీసాల మీద ఉంటున్నా, F1 లాంటి స్టూడెంట్ వీసాల మీద ఉంటున్నా, లేదా J1 M1 లాంటి వీసాల మీద ఉంటున్నా, B1 B2 మీద ఉంటున్నా, డిపెండెంట్ వీసాలైన L2 H4 మీద ఉంటున్నా సరే, మీరు ఏ వీసా మీద ఉంటున్నా సరే, ఏ చిన్న మిస్టేక్ మీరు చేసినా సరే 2026లో మీ వీసా రీవోక్ చేయడం, మీ వీసా క్యాన్సిల్ చేయడం జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేస్తారా 2026లో అంటే చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. సో మనం ఏ వీసాల మీద వచ్చామో ఆ వీసాల మీద మనం కరెక్ట్గా ఉండకపోతే కనుక ఖచ్చితంగా మన వీసా క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ న్యాచురలైజ్డ్ సిటిజన్స్ అయినా సరే, ఏదైనా క్రైమ్లో పార్టిసిపేట్ చేసినట్టు కానీ, ఏదైనా క్రైమ్ చేసినట్టు కానీ గతంలోనైనా సరే, ఇది లీగల్గా అంటే పబ్లిక్గా బయటికి రాకపోయినా జరుగుతూ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉందండి. సో న్యాచురలైజ్డ్ సిటిజన్స్ అయినా సరే, మీరు క్రైమ్ చేసుంటే గతంలో ఎప్పుడైనా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడి మీ న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ కాబట్టి అది క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గ్రీన్ కార్డు వాళ్ళు కూడా, గ్రీన్ కార్డు EAD అయినా, గ్రీన్ కార్డు వాళ్ళైనా, మీరు గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు బలవ్వాల్సిందేనండి, తప్పదు. అంటే గతంలో ఏదైనా క్రైమ్స్లో పార్టిసిపేట్ చేసినా, ఏమైనా తప్పులు చేసినా, సో అలాంటి మీకు ఎప్పుడైనా సరే మీరు అరెస్ట్ అయ్యి ఉన్నా, అలాంటి వాటిని బేస్ చేసుకొని కూడా గ్రీన్ కార్డులు కూడా క్యాన్సిల్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే నాన్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి వర్క్ వీసా మీద ఉంటూ మీరు 2-3 జాబులు చేసినట్టు ప్రూవ్ అయితే, అంటే 2-3 జాబులు చేయడం అనేది ఇల్లీగలేనండి. ఎందుకనంటే H1B మీద ఉండే వాళ్ళు 2 జాబులు చేయొచ్చు అని చెప్తుంటారు చాలామంది. సో 2 జాబులు చేయొచ్చు. ఏ విధంగా? సో మీరు ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటే కనుక రెండో జాబ్ చేయడానికి కుదరదు. ఒకవేళ మీరు కన్సల్టెంట్స్ అయితే కనుక, కన్సల్టెంట్ అయితే రెండో జాబ్ ఏ విధంగా చేయొచ్చు? కంప్లీట్గా ఫుల్ టైం 16 గంటలు చేయడానికి వీలవుతుందా? 16 గంటలు చేయడానికి ఇద్దరు ఎంప్లాయీస్ ఒప్పుకుంటారా? సో మీ కన్సల్టెంట్ ఎవరైతే, కన్సల్టెన్సీలా లేదంటే కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాంపిటేటివ్ H1B అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా 2 జాబులు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది 20 గంటలు మాత్రమే చేయాలి రెండో H1B అనేది.
అంతే తప్ప మీరు 16 గంటలు మేము వర్క్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరండి. సో అది లీగల్గా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయగలరు. ఇల్లీగల్ మీరు 3 జాబులు చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఇల్లీగలే అవుతుంది. మీరు 2 ఫుల్ టైం జాబులు చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఇల్లీగలే అవుతుంది. సో అలా కాకుండా చేసుకోవాల్సి వస్తుంది. అలా గతంలో చేశారని తెలిసినా లేదా గతంలో మీరు ఏదైనా సరే ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశారని ఒక టికెట్ పడినా సరే ఇప్పుడు అది దాన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో మీ డాక్యుమెంట్స్ ఏమన్నా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మీరు అమెరికాకు వచ్చారని తెలిసిన సో ఆ గతంలో ఏ చిన్న మిస్టేక్ చేసినా అది కూడా ఇప్పుడు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఏ మిస్టేక్ చేసినా అది కూడా కన్సిడర్ చేస్తారు. సేమ్ లైక్ H4 వాళ్ళైనా L2 వాళ్ళైనా డిపెండెంట్స్ అయినా సరే మీరు ఏదైనా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నా ఇల్లీగల్గా మీరు ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నా అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరే కాదండి, మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి వచ్చారో వాళ్ళ వీసాలను కూడా క్యాన్సిల్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. సో F1 స్టూడెంట్స్కి సంబంధించి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి, పార్ట్ టైం జాబులు చేస్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉన్నాం. బట్ దొరికిన తర్వాతే దొంగ అవుతాడు కానీ దొరకముందు దొర అవుతాడు కదండి. సేమ్ అలాగే అనమాట. దొరికినంతకాలం వాళ్ళు ఓకే, దొరికినంతకాలం ఓకే, దొరికితే మాత్రం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు ఏ వీసా మీద ఉంటున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, మీరు ఏమైనా యాక్సిడెంట్స్ హిస్టరీ ఉందా, క్రైమ్ హిస్టరీ ఉందా, మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి మీకు టికెట్స్ ఇచ్చిన ఇష్యూ ఉందా, మీరు గిల్టీనా నాన్ గిల్టీనా, లేకపోతే మీకు ఎప్పుడైనా మీరు తప్పు లేకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేశారా, అది తప్పు మీది ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి అనవసరం అండి. అరెస్ట్ చేశారా లేదా, పోలీస్ రికార్డు ఉందా లేదా మీ మీద, అంతవరకే చూస్తారు. సో మీరు 2 W2లు మెయింటైన్ చేయడము, 2 జాబులు చేసి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి అట్లాంటివి చేసినా సరే, ఏ విధంగా మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే ఇకపై 2026లో మీ వీసా అడ్డం చూపి క్యాన్సిల్ చేస్తారండి. ఎందుకు క్యాన్సిల్, ఏంది, మేము అది చేయలేదు ఇది చేయలేదు, మేము మళ్ళీ కోర్టుకి వెళ్తాము, మేము ఫైట్ చేస్తాం అనే ఛాన్స్ కూడా లేదు. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా అదేంటంటే US లాకి వ్యతిరేకంగా వెళ్ళారనే వాళ్ళు ఫైల్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైనా సరేనండి, ఏ కేసు అయినా సేమ్. మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా కూడా మీరు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకూడదు. ఎందుకు చేశారు, అది US లాని మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి మీరు ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేశారు అని చెప్పేసి సింపుల్గా మీది. ఒకవేళ మీరు లోన్లు తీసుకొని ఎగ్గొట్టినా లేదంటే ఇళ్ళకి లోన్లు తీసుకొని ఎగ్గొట్టడము ఇట్లాంటి పనులు చేసినా, గతంలో చేసినా సరే ఇట్లాంటి పనులు ఏ చిన్న మిస్టేక్ చేసినా దాని ఎఫెక్ట్ అనేది ఇకపై పడబోతుందండి. సో 2026లో USCIS వాళ్ళు మరింత స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు, నిబంధనలని ఇంకొంచెం కఠినతరం చేయబోతున్నారు. సో 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేస్తారు 2026 ఒక్క సంవత్సరంలోనే. అంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు దొబ్బేయమని చెప్పడమేనండి. అంతకుమించి ఇంక వాళ్ళు చేసేది ఏమీ లేదు. సింపుల్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా పంపించేయడం, అది మాత్రమే ఉంది వాళ్ళ టార్గెట్. కాబట్టి మీరు 2026లో ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకొని ఆ తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకొని ఆ తర్వాత ఫాలో అవ్వండి. గుడ్డిగా దేన్ని ఫాలో చేయబాకండి. ఒకవేళ గతంలో మీరు తప్పులు చేసినా సరే ఇకపై చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అంటే గతంలో తప్పులు చేశారు కదా అది ఓకేనా అని మళ్ళీ కామెంట్స్ పెట్టద్దు. తప్పులు చేయకుండానే ఉండాలి. చేసినాక పట్టుకున్నదాకా ఓకే కదండి. పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మనకు తెలియని విషయం. ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, డైరెక్ట్గా వీసా క్యాన్సిల్ చేస్తారా, లేకపోతే జైల్లో పడేస్తారా, లేకపోతే ఇంకోటి ఏమైనా పనిష్మెంట్లు ఇస్తారా మనకైతే తెలియదు. ప్రస్తుతానికైతే నాన్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి మీరు లీగల్గా వచ్చారా ఇల్లీగల్గా వచ్చారా, ఏ వీసా మీద ఉంటున్నారు అనేది అనవసరమైన విషయం. ఏ చిన్న మిస్టేక్ చేసినా 2026లో మీ వీసా క్యాన్సిల్ చేసి మిమ్మల్ని ఇండియాకు పంపించడం మాత్రం గ్యారంటీ. సో 2026లో ఎవ్వరూ ఏ చిన్న మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా మనం ఎక్స్టెన్షన్స్కి వెళ్తున్నా, వీసా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, లేదా అమెండ్మెంట్స్కి వెళ్తున్నా, ఇండియా దాటి బయటకు వెళ్తున్నా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఏ మిస్టేక్ కంటిన్యూ చేయబాకండి. ఒకవేళ చేసుంటే ఇప్పటి వరకు చేయకపోతే ఇంకా అసలు చేయబాకండి. అప్పుడే మనం అమెరికాలో ఏ పని మీద అయితే వచ్చామో కాస్త కెరియర్ బిల్డ్ చేసుకొని కొంచెం ఏదో ఒకటి సంపాదించుకొని కొంచెం పిల్లలకి మంచి లైఫ్ ఇద్దామని ఏ ఆశతోటి అయితే వచ్చారో
ఆ ఆశ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ చిన్న మిస్టేక్ తొందరపాటులో చేసినా సరే వీసా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. సో 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేస్తారా అంటే నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నానండి. టార్గెట్ అయితే అదే అవ్వచ్చు. బట్ అన్ని వీసాలను క్యాన్సిల్ చేయడం కుదురుతుందా కుదరదా అనేది మన వాళ్ళు అంటే ఓన్లీ ఇండియన్స్ కానీ కాదండి, అందరికీ కలిపి అందరూ చేసే మిస్టేక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతమంది మిస్టేక్స్ చేస్తే అంతమంది వీసాలు రీవర్క్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇకపై బేర్ చేయడము, టైం ఇవ్వడము, లేకపోతే ఒక కేసు రాసి పక్కన పడేయడము ఇట్లాంటి ఏమీ ఉండదు. లైట్ తీసుకోవడము ఏముండదు. ఇకపై చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు. 2026లో అయితే మీ వీసా రీవోక్ అవ్వకుండా, మీ వీసా క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదేనండి. సో ఇదండి 1,00,000 వీసాలను క్యాన్సిల్ చేస్తారా చెయ్యరా అనే దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.